నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్లకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఓనర్స్ న్యూరో ఇన్స్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, న్యూరో పాలియేటివ్ కేర్ ఫిజిషియన్, పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సుధీర్ పెంచుల గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, సింటమ్స్ ఎలా ఉంటాయి సార్? యాక్చువల్లీ బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పాలంటే అండి, యాక్చువల్లీ స్ట్రోక్ అనేది మెడికల్ టర్మినాలజీ కాదు, జనాలకి అర్థం కావాలని మనం స్ట్రోక్ అని పెట్టుకున్నాం. సో పర్సే బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడు రావచ్చు అని అంటే, బ్రెయిన్ యాక్చువల్లీ వెరీ సెన్సిటివ్ ఆర్గాన్. ఆ ఆర్గాన్కి ప్రతి మినిట్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి, బ్లడ్ ఆక్సిజన్ ఈజ్ గో త్రూ బ్లడ్ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. సో ఆ క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఏంటంటే, మనకి పర్ మినిట్ ఒక 100 grams ఆఫ్ బ్రెయిన్ టిష్యూకి 50 ml ఆఫ్ బ్లడ్ వెళ్ళాలి. సో ఆ బ్లడ్ వెళ్తేనే దాంతోపాటు మనకి కావాల్సిన గ్లూకోజ్ కానీ ఆక్సిజనేషన్ కానీ ఎవ్రీథింగ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా 50 ml పర్ మినిట్ పర్ 100 grams అని వెళ్ళడానికి, సో మనకి ఏం చెప్పాలంటే ఆటో రెగ్యులేషన్ అవన్నీ బ్రెయిన్లో జరుగుతూ ఉంటాయి, కంటిన్యూస్ ప్రాసెస్. సో అవన్నీ కలిపి ఎప్పుడైనా మనకి బ్లడ్ పర్ఫ్యూజన్ తక్కువ అయినా ఏమన్నా సరే, దట్ ఈస్ ట్రై టు మేనేజ్. సో అలా కాకుండా అంటే మనకి క్రిటికల్ వాల్యూ అనేది ఎప్పుడనంటే, నేను 50 ml పర్ మినిట్ అది నార్మల్ చెప్పాను కదా, లెస్ దాన్ 18 ml కనుక ట్రావెల్ అయితే కనుక బ్రెయిన్కి, సో దెన్ దట్ ఈస్ అ పాయింట్ బ్రెయిన్ సెల్స్ అనేవి స్టార్ట్ టు డై అని చెప్పుకోవచ్చు. సో అలా డై అవుతున్నప్పుడు మనకి ఏ భాగంలో అయితే బ్రెయిన్ సెల్స్ అలా ఆక్సిజన్ తక్కువ అయిపోయి స్టార్వేషన్ దాకా వచ్చి ఇబ్బంది పడుతున్నాయో, ఏ భాగంలో అయితే అయ్యిందో అట్లా ఆ భాగాన్ని యొక్క సిమ్టమ్స్ లేకపోతే పనితనం అనేది తగ్గిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకునే మనకి ఒక కాల్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. రఘువీర్ అని ఒక కాలర్ ఉన్నారు. హలో అండి రఘువీర్ గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. రఘువీర్ గారు నమస్తే, చెప్పండి. నమస్తే సార్, నాకు మెనింజియోమ్ ఆపరేషన్ అయింది సార్ 5 years. మెనింజియోమా అండి? మెనింజియోమా 5 years కిందట. ఓకే. కొంచెం ఇప్పుడు అది మెడిసిన్స్ అవి ఇచ్చేది అది వాడతలేను నేను, మధ్య మధ్యలో ఇది అవుతుంది. దాంతో ఏమైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందా సార్? అంటే అప్పుడు మీకు మెనింజియోమాకి సిమ్టమ్స్ ఏమొచ్చాయండి? హెడ్ ఏక్ వచ్చిందా, లేకపోతే ఫిట్స్ లాంటివి ఏదైనా వచ్చాయండి? ఫిట్స్ లాంటివి వచ్చినాయి అంతే. ఫిట్స్ లాంటివి వచ్చాయి. ఇప్పుడు ఫిట్స్ మెడిసిన్స్ వేసుకుంటున్నారా, ఆపేశారా అండి? ఆపేసిన సార్ నేను. ఆపేశారు. ఆపేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఫిట్స్ మందులు ఆపేసి? దాదాపు 1 year అవుతున్నది. 1 year అవుతుంది. సో కాబట్టి అంటే మెనింజియోమా ఈజ్ యాక్చువల్లీ నథింగ్ బట్ ఒక చిన్న ట్యూమర్ లాంటిదండి, ఒక క్యాన్సర్ గడ్డ లాంటిది అనుకోవచ్చు. కాకపోతే దట్ ఈస్ నాట్ అంటే లైఫ్ థ్రెటనింగ్ అనేది కాదు. దానివల్ల మనకు వచ్చే సిమ్టమ్ మాక్సిమం ఫిట్స్ లాంటిది అలా రావచ్చు. మీరు ఆల్రెడీ 1 year అయిపోయింది కాబట్టి ఫిట్స్ మందు ఆపేసుకొని ఇప్పుడు మళ్ళీ తిరిగి ఫిట్స్ రావడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్. సో దానికి స్ట్రోక్కి అనేది డైరెక్ట్గా సంబంధం అయితే ఏం లేదు. సో మీ ఏజ్ ఎంత ఉంటుందండి రఘువీర్ గారు? ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. చెప్పండి సార్. ఇప్పుడు మనం సింటమ్స్ గురించి మాట్లాడితే ఏ భాగానికి అయితే బ్రెయిన్ యొక్క పనితీరు, ఆ భాగం యొక్క పనితీరులో ఏదైతే ఫంక్షన్ ఉంటుందో పెరిఫరల్ గా, అంటే బయట చేతులు కాళ్ళు కానీ, లేకపోతే ఫేస్ కి సంబంధించిందా లేకపోతే కంటికి సంబంధించిన భాగమా, ఆ భాగం యొక్క పనితీరు తగ్గిపోతుంది. ఓకే, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్ట్రోక్. ఓకే ఓకే. మనం ఏదైనా పనితీరు బాగా లేకపోతే దాన్ని ఒకసారి యాక్చువల్లీ అంటే మామూలుగా ఎవ్రీథింగ్ అంటే నార్మల్ పీపుల్ అనుకునేది ఏంటంటే చెయ్యి కాలు పడిపోతేనే స్ట్రోక్ అనేసి అనుకుంటూ ఉంటారు. సో యాక్చువల్లీ చెప్పాలంటే అది మేజర్ స్ట్రోక్. ఓకే. మనకి బ్రెయిన్ లో కూడా అంటే ప్రతి భాగానికి ఇది పని అని ఉంటుందండి. సో చేతులు కాలు పడిపోవడం అని అంటే అది మోటార్ నర్వ్స్ అని చెప్పుకోవచ్చు. మోటార్ యొక్క భాగం అదంటే మనం బలాన్ని ఇచ్చేది. సో ఆ బలాన్ని ఇచ్చేది పోతుంది కాబట్టి చెయ్యి కాలు అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో దానిలో కూడా ఎంత సివియర్ గా అనేది డిపెండ్ అయ్యి, కొంతమందికి జస్ట్ మైల్డ్ 5/5 అనేది గ్రేడింగ్ ప్రకారం తీసుకుంటే 5/5 పవర్ ఇస్ నార్మల్ టు ఎనీవన్, మీకు కానీ నాకు కానీ 5/5. సో దానిలో కూడా 0/5 అని అంటే ఇట్స్ ప్లీజియా, కంప్లీట్ హెమిప్లీజియా అని అన్నట్టు. ఆ స్టేజ్ నుంచి అంటే సివియర్ అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా కొంతమందికి 4/5 దాకానే ఉంటుంది, అంటే జస్ట్ మైనర్ డెఫిసిట్ అట్లా. ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ మనకి ఎంత బ్లడ్ ఫ్లో తగ్గింది అనే దాన్ని బట్టే. అది ఓకే. మరో కాలర్ రామకృష్ణ రెడీగా ఉన్నారు. హలో అండి రామకృష్ణ గారు. హలో అండి. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ డాక్టర్ గారు, కొంచెం మాడు మీద పెయిన్ వస్తుందండి, మంటలాగా వస్తుంది. ఎక్కడండి? మాడు మీద. ఓకే. అది ఏంటి సార్? నాకు 2022లో స్టెంట్లు వేసారండి హార్ట్ గా.
హార్ట్ సార్. అదేలేండి. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా ఒక 10 days నుంచి తెల్లజాము 3కి అలా పెయిన్ వస్తుంది మాడు మీద. తెల్లజాము 3 పెయిన్ వచ్చి ఎంతసేపు ఉంటుంది అట్లా? ఎంతసేపు ఉంటుంది అట్లా? ఉంటుంది సార్, కాసేపు ఉంటుంది, మళ్ళీ తర్వాత ఉన్నట్ల. పెయిన్ ఒక్కటేనా మీకు? ఇంకేమైనా ఇబ్బంది ఉందండి పెయిన్ తో పాటు? మంటలాగా ఉంటుందండి ఆ చుట్టూరు, మాడు చుట్టూరు పైన. మాడక్కటే, ఫేస్ కి ఏం లేదా అండి? ఏం సార్? ఫేస్ ముఖం మీద ఏమి అట్లా ఏం లేదా, మంట కానీ అట్లా ఏం లేదు ముఖం మీద? ఏం లేదు సార్, ముఖం మీద ఎక్కడ లేదు సార్. కాకపోతే దానికి బ్లడ్ సర్క్యులేషన్ ది అది కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడుతాం కదా సార్, అది వాడుతున్నా, నైట్ టైం వేసుకుంటున్నా. అది వాకింగ్ కూడా చేస్తున్నాను సార్, అయినా కానీ మంట వస్తుంది సార్. ఇప్పుడు ఎండలో ఇప్పుడు 1 గంటకి ఒక అరగంట సేపు జర్నీ చేశా బండి మీద, బాగా మంట వచ్చింది సార్. షుగర్ ఏమైనా ఉందా అండి మీకు? నిన్నే వెళ్ళొచ్చి మొత్తం టెస్ట్ చేయించాను సార్, ఏం లేదు. 250 grams అది 250 mg ఇచ్చారు టాబ్లెట్. షుగర్ టాబ్లెట్ వేసుకుంటున్నారు? ఇవాళ స్టార్ట్ చేశా. ఓకే, ఇవాళ వేసుకున్నాం సార్, ఇవాళే. ఓకే, ఇవాళ స్టార్ట్ చేసేది. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఈ టింగ్లింగ్ నమ్నెస్ అంటే కొంచెం మెత్తగా అనిపించడం కానీ, ఒక భాగంలో నమ్ముగా అనిపించడం కానీ, అది షుగర్ వల్ల లక్షణాలు కూడా ఉండుండొచ్చండి. అదే సార్. కాకపోతే యూజువల్ గా అంటే మాకు త్రూ అవుట్ 24 hours ఆ లక్షణం అనేది ఉంటది. కాకపోతే మీరు ఉదయం పూటే చెప్తున్నారు కాబట్టి ఎందుకైనా మంచిది ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోండి బ్రెయిన్ కి. తీయించుకుంటారా? ఎంఆర్ఐ బ్రెయిన్ తీయించుకోండి. అంటే జస్ట్ తక్కువ ఛాన్సెస్ గానీ. హోమియోపతికి వెళ్ళొచ్చా సార్? ఏంటండి, హోమియోపతికి వెళ్ళొచ్చా సార్? ఒకసారి ఎంఆర్ఐ బ్రెయిన్ తీయించుకోండి స్కాన్ ఒకటి. సో అది నార్మల్ గా ఉంటే దాన్ని బట్టి మనం హోమియోపతికి అట్లా వెళ్ళొచ్చు. అంటే మనం అన్నట్టు షుగర్ వల్ల నరాలకి తిమ్మిళ్ళు అట్లా వచ్చి దాని వల్ల ప్రాబ్లం అంటే కనుక మీరు అనుకున్నట్టు హోమియోపతికి వెళ్ళొచ్చు డెఫినెట్ గా. ఓకే, మరో కాలర్ రోజ్మేరీ రెడీగా ఉన్నారు. హలో అండి రోజ్మేరీ గారు, మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. రోజ్మేరీ గారు నమస్తే అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి అమ్మా. మా హస్బెండ్ కి ఇట్లా 4 years అయింది సార్, బ్రెయిన్ వచ్చింది, సర్జరీ జరిగింది. ఓకే, లెఫ్ట్ సైడ్ లెగ్ కొంచెం నడుస్తున్నాడు కానీ చెయ్యి అస్సలు మూవ్మెంట్ లేదు సార్. 4 years అయిపోయిందమ్మా. ఇది 4 years సార్. అదే అమ్మా, అంటే మీరు అప్పటి నుంచి ఫిజియోథెరపీ చేయించారమ్మా, మధ్యలో ఏమన్నా ఆపేశారా? 1 year స్టార్టింగ్ సర్జరీ, ఆ ఇయర్ మొత్తం చేపించినాం సార్. ఓకే, ఇంకా టాబ్లెట్స్ అవి ఇవి చాలా ఇబ్బంది, ఖర్చు అనిపించి ఇంకా ప్రస్తుతానికి బంద్ చేశాను సార్. అదే అమ్మా, అంటే మీరు అంటే సర్జరీ దాకా వెళ్ళారు కాబట్టి అంటే మీకు వచ్చిన స్ట్రోక్ అనేది చాలా పెద్ద సీవియర్ స్ట్రోక్ అని అనుకోవచ్చు మనము. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనం కంప్లీట్ గా రికవరీ వస్తుందని చెప్పలేము. 80% వరకు అయితే మనం చెప్పొచ్చు రికవరీ వస్తుంది అని. బట్ కానీ ఆ 80% రికవరీ కూడా డిపెండ్స్ ఆన్ మీరు ఎంత బాగా ఫిజియోథెరపీ చేయించుకున్నాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి కదా. ఆల్రెడీ 4 years అయింది కాబట్టి ఒకసారి అంటే చేతులు కాళ్ళు గట్టిగా అయిపోవడం కానీ అట్లా ఏమన్నా ఉన్నాయమ్మా? చెయ్యి కాళ్ళు గట్టిగా అయిపోయిందా ఏమన్నా? ఏం లేదు సార్, నొప్పింది, దురద ఉంటది ఆయనకి, కాలు చెయ్యి చాలా స్మూత్ గా ఉంటది. అదేలేండి, కదా ఒకసారి మళ్ళీ ఫిజియోథెరపీ చేయించండి అమ్మా, ఒక 6 months చేయించండి, ఖచ్చితంగా మనం ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, అనసూయ గారు. హలో అండి అనసూయ గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో చెప్పండి అనసూయ గారు. నాకు పెరాలసిస్ వచ్చిందండి. ఏంటమ్మా? పెరాలసిస్. ఓకే, నాకు పెరాలసిస్ వచ్చింది, 8 years అయింది. కాలు చెయ్యి పనిచేయదు. ఇప్పుడు పళ్ళు నొప్పుడుతున్నాయండి. ఏం నొప్పుడుతున్నాయమ్మా? పళ్ళు పళ్ళు నొప్పుడుతున్నాయా? అంటే అది ఎప్పుడు ఉంటుందమ్మా? ఎప్పుడైనా వచ్చిపోతూ ఉంటుందా? అంటే వచ్చి ఒక నిమిషం 2 నిమిషాలకు పోతూ ఉంటుందా? లేదు, 10 దాకా ఉంటుందండి. 10 దాకా ఉంటుందా? ఒక సైడేనా? 2 సైడ్లు అండి. 2 సైడ్లునా? దవడ 2 దవడలు నొప్పి వస్తుంది. దవడ చెంప మీద ఏమైనా ఉంటుందమ్మా నొప్పి? చెంప మీద కూడా ఉంటుందండి నొప్పి. ఏమన్నా అన్నం తిన్నప్పుడు లేకపోతే ఏదైనా గాలి తగిలినప్పుడు అట్లా నొప్పి రావడం కానీ అట్లా ఏమన్నా ఉంటుందా? గాలి తగిలినప్పుడు కానీ అన్నం తిన్నప్పుడు కానీ వస్తుందా? అయితే మీకు అంటే ముఖం మీద నరం ఉంటుందమ్మా, ట్రైజెమినల్ నర్వ్ అనేది. ఆ నరం అనేది ఇబ్బంది పడుతున్నట్టుంది మీకు, దానివల్ల ఇలాంటి సివియర్ పెయిన్ వస్తుంది. ఒకసారి మన దగ్గరకు వచ్చేసి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుని ఆ నరం ఒకసారి టెస్ట్ చేయాలి మీకు, ఎక్కడ ఇబ్బంది పడుతుంది ఏంటి అనేది. దాన్ని బట్టి మనం మెడిసిన్స్ అడ్వైస్ చేయొచ్చు.
ఇట్స్ ఎ ట్రీటబుల్ డిసీజ్ ఓన్లీ, మందులు ఉన్నవి కదా, ఒకసారి రండమ్మా ఎవాల్యుయేట్ చేసి చూడాలి. మరో కాలర్ వెంకటేశ్వరరావు రెడీగా ఉన్నారండి. హలో అండి వెంకటేశ్వరరావు గారు, అవునండి. మాట్లాడండి డాక్టర్ గారితో. వెంకటేశ్వరరావు గారు నమస్తే, చెప్పండి. డాక్టర్ గారండి, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. బాబు కొంచెం బాబు నాకు ఫిట్స్ వస్తుందండి. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఫిట్స్ వస్తుందండి కొంచెం. అది ఎన్ని సంవత్సరాల నుంచి అండి, ఎన్ని రోజుల నుంచి? నాకు ఒక 20 ఏళ్ళ మట్టి వస్తుందండి. ఒక 20 సంవత్సరాల నుంచి వస్తుందండి. మొన్న కూడా వచ్చిందండి. ఓకే, మరి మందులు వేసుకుంటారండి రెగ్యులర్ గా? ఒక వారం క్రితం వచ్చిందండి. మందులు వేసుకుంటున్నారా రెగ్యులర్ గా, ఆపేస్తారా ఫిట్స్ కి? వెంకటేశ్వరరావు గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, కన్ఫ్యూజన్ గా ఉంది. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మనము మాట్లాడుతున్నాం కదా, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయండి? సో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం టు సే ఫ్రాంక్లీ 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అండి. సో 1 ఈజ్ రివర్సిబుల్ అండ్ 1 more ఈజ్ ఇర్రివర్సిబుల్ లాగా. సో ఇర్రివర్సిబుల్ అంటే ఏదైతే మనం చేయలేమో, ఏజ్ అనేది ఇర్రివర్సిబుల్. ఓకే, సో మనం అది ఇంకా మనం ఏం చేసినా సరే ఏజ్ వచ్చే కొద్దీ సో బ్లడ్ వెజల్స్ లో ఆర్టీరియస్క్లెరోసిస్ అవి జరగడము, సో ఫ్యాట్ అక్యుములేషన్స్ ఇవన్నీ జరిగి సో అది వాట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇర్రివర్సిబుల్ అనమాట. అలా కాకుండా ఏజ్ అని అన్నారు కదా, అది వంశపారంపర్యంగా వచ్చే సెకండ్ ఈస్ వంశపారంపర్యంగా హెరిడిటరీ స్ట్రోక్స్ అంటే మన జీన్స్ ఆల్టర్ అయినప్పుడు అది వంశపారంపర్యంగా జరుగుతూ ఉంటుంది. అది కూడా ఇర్రివర్సిబుల్ కిందనే తీసుకోవాలి. అట్లా అంటే కొన్ని ఉన్నాయండి, ప్రోటీన్ సి డెఫిషియన్సీ, ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ అని. సో అవన్నీ దే రన్ ఇన్ ఫ్యామిలీస్. సో అలాంటివన్నీ మనం ఏం చేయలేము అనమాట. అలా కాకుండా రివర్సిబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకున్నాం అనుకోండి, షుగర్, బీపీ, ఆల్కహాల్, స్మోకింగ్, అర్థమైందండి, ఒబేసిటీ. సో ఇవన్నీ రివర్సిబుల్ అంటే మన హెల్త్ మన చేతిలో ఉన్నట్టే లెక్క చెప్పాలంటే. అవన్నీ మనం కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, సో డెఫినెట్ గా స్ట్రోక్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, టైప్స్ ఆఫ్ సివిఏ సార్? యాక్చువల్లీ టైప్స్ ఆఫ్ సివిఏ అని అంటే మామూలుగా అర్థం అవ్వాలి చెప్పాలంటే, ఏదో రక్తం గడ్డగట్టిందా లేకపోతే రక్తం చిట్లిందా అనేది 2 రకాలండి. సో వీటిలో ఏంటంటే మామూలుగా రక్తం చిట్లడం అనేది బీపీ ఎక్కువ, ఎవరైతే షుగర్ బీపీ మెడిసిన్స్ రెగ్యులర్ గా వేసుకోకుండా కంట్రోల్ పెట్టుకోకుండా ఉంటారంటే వాళ్ళకి ఏంటంటే రక్తం చిట్టడానికి అవకాశం ఉంటుంది. సో అది అగైన్ డిపెండ్స్ ఆన్ ఎంత సివియర్ గా వచ్చింది దాన్ని బట్టి పేషెంట్ కి మోర్టాలిటీ లేదా ఈవెన్ సర్జరీ దాకా చేయాల్సి వస్తుంది అట్లా. సో మోస్ట్ కామన్ ఏంటంటే రక్తం గడ్డగట్టడం అనేది కొంచెం మోస్ట్ కామన్. ఓకే, మరో కాలర్ రామకృష్ణ రెడీగా ఉన్నారు. హలో అండి రామకృష్ణ గారు. హలో అండి రామకృష్ణ గారు. మరో కాలర్ ఎల్లయ్య రెడీగా ఉన్నారు. హలో అండి ఎల్లయ్య గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో ఎల్లయ్య గారు నమస్తే, చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం. టీవీ చూస్తూ మాట్లాడొద్దు, డైరెక్ట్ గా మీ ప్రశ్న ఏంటో అడగండి. సరే మేడం, చెప్పండి. సార్ నమస్తే ఎల్లయ్య గారు, చెప్పండి. పక్షవాతం వచ్చింది సార్. ఏంటండి? పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చింది. ఎన్ని ఇయర్స్ అండి? పక్షవాతం వచ్చింది సార్. ఎప్పుడు వచ్చిందండి? పక్షవాతం వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందండి? ఎన్ని ఇయర్స్ అయింది? 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే, అప్పటి నుంచి మందులు వేసుకుంటూ ఉన్నారా? 4 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి రెగ్యులర్ గా మందులు వేసుకుంటున్నారా? మందులు వాడుతున్నారా అండి? ఓకే, మరో కాలర్ ఉన్నారండి, శిక్ష. హలో అండి. హలో మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ ఈ హెరిటరీ జీన్స్ లోన ఈ పారాలిసిస్ వస్తాయండి? వస్తాయండి, డెఫినెట్ గా వస్తాయి. సో అది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజ్ ఫర్ స్ట్రోక్ ఇన్ యంగ్. సో స్ట్రోక్ ఇన్ యంగ్ అని అంటే మామూలుగా 45 years దాటిన తర్వాత స్ట్రోక్ రావడం అనేది సహజం. కాకపోతే మనకి ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, ఈ ఇన్హెరిటెన్స్ అనేది వస్తుందో వాళ్ళకి less than 45 లోపల ఇలాంటి స్ట్రోక్స్ రావడం జరుగుతుంది అనమాట. సో అది ఎప్పుడైనా సరే అంటే మెడిసిన్స్ ఏమి ఉండవండి? అంటే మనం యాక్చువల్లీ ఏదైతే ప్రాబ్లం ఉందో, ఏ జీన్ ప్రాబ్లం ఉందా అంటే ఏ డెఫిషియన్సీ ఉందని చూసుకొని దాన్ని మనం రీప్లేస్ చేసుకుంటే స్ట్రోక్ అనేది ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు మనకు హోమోసిస్టిన్ అనేది ఒక ఎంజైమ్ ఉంటుంది,
సో ఆ హోమోసిస్టిన్ ఎలివేషన్ ఉంది అనుకోండి, దానివల్ల కూడా మనకి స్ట్రోక్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ ఎంజైమ్స్ కానీ ప్రోటీన్ సి డెఫిషియన్సీస్ కానీ 45 years లోపు ఉంటదండి. 45 years లోపల వచ్చే స్ట్రోక్స్ ని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటారు. అలాంటి వాటికి ఏంటంటే ఖచ్చితంగా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఏదో ఒక రిస్క్ వల్లనే వచ్చి ఉంటుంది. సో కాబట్టి మనం ఆ రిస్క్ ఫ్యాక్టర్ ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే కనుక మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, మరో కాలర్ కోటేశ్వరరావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి కోటేశ్వరరావు గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ కోటేశ్వరరావు గారు, చెప్పండి. సార్ మా సిస్టర్ కి 40 years. 40 years, ఓకే అండి. అవును సార్. అమ్మాయికి లెఫ్ట్ హ్యాండ్ షేక్ అవుతా ఉంటుంది సార్, ఒక్కటే హ్యాండ్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ ఒక్కటే అండి. అవును సార్. అంటే ఏ టైంలో షేక్ అవుతూ ఉంటుందండి? ఏదైనా పని చేసినప్పుడా లేకపోతే నార్మల్ గా ఉన్నా కూడా షేక్ అవుతూ ఉంటుందా? నార్మల్ గా ఉన్నా షేక్ అవుతుంది సార్. నార్మల్ గా ఉన్నా కూడా షేక్ అవుతుంది. అంటే ఎప్పుడైనా జనాల్లో ఎక్కువ వెళ్ళినప్పుడు షేక్ అవ్వడం కానీ అట్లా ఏమైనా జరుగుతుందా? అలా ఇంకెక్కువ ఉంటుంది. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు కూడా. అంటే జనాల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అవును సార్. థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉందా అండి ఆమెకి? లేదు సార్. ఏం లేదా? లేదు. ఇలా వంశపారంపర్యంగా ఎవరికైనా ఉందా అండి ఇట్లా చెయ్యి వణకడం అనేది? మా పెద్ద మేనత్తకి వచ్చింది సార్, ఆమెకి 75 years అప్పుడు. 70 years అప్పుడు వచ్చింది. అవును. అదేలేండి. అంటే మీరు చెప్తున్న లక్షణాలను బట్టి మనం చూస్తే యాంగ్జైటీ వల్ల వచ్చిన ఈ షేకింగ్ లాగా ఉందండి ఇది. సార్ కాకపోతే దానికి సంబంధించిన కొన్ని టెస్టులు అవసరం అవుతాయి. థైరాయిడ్ టెస్టులు చేయించుకోవడం కానీ, ఒకసారి ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ కూడా అవసరం అవుతుంది. ఎంఆర్ఐ బ్రెయిన్ థైరాయిడ్ రెండు నార్మల్ గానే ఉన్నాయండి అవి? అవును సార్. ఓకే, అంటే ఆల్రెడీ మెడిసిన్స్ వేసుకుంటున్నారా మీరు ఈ ట్రెమర్ ప్రాబ్లమ్ కి? వేసుకుంటుంది సార్. వేసుకున్న తర్వాత ఏమైనా రెస్పాన్స్ వచ్చిందండి, తగ్గిందా? రావట్లేదు సార్, అదే ప్రాబ్లం. రావట్లేదా? ఓకే. అవును సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? ఖమ్మం సార్. ఖమ్మమా? అవునండి. అదేనండి. ఒకసారి మీ కేసు ఒకసారి ఎవాల్యుయేట్ చేయాలండి మీద ఒకసారి. మన ఇన్స్టిట్యూట్కి వస్తే కనుక ఒకసారి చూసి పాత రిపోర్ట్లు అన్ని తీసుకొని రండి. దాన్ని బట్టి మీరు ఎంత టాబ్లెట్ డోస్ ఎంత వేసుకుంటున్నారు, కాబట్టి డోస్ కూడా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది, డోస్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. అందుకని అవన్నీ చేయాలి. ఒకసారి మన దగ్గరకు వస్తే మనం చేద్దామండి. అలాగే సార్. ఎప్పుడు న్యూరాలజిస్ట్ ని కలవాల్సిన అవసరం ఉంటుంది? సో న్యూరాలజిస్ట్ ని కలవాల్సిందండి. మనం ఎప్పుడు యాక్చువల్లీ స్ట్రోక్ అనేది ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి అని అంటే, సో టు సే ఫ్రాంక్లీ మెడికల్ టర్మినాలజీలో చెప్పాలి అని అంటే, స్ట్రోక్ ఈజ్ జస్ట్ గివెన్ బై సిన్ ఆఫ్ గాడ్. ఒక సిన్ లాగా జస్ట్ నిమిషంలో అలా వచ్చేస్తుంది టక్ అని. అలాంటి సిమ్టమ్ ఏదైనా సడన్ గా ఆన్సెట్, మనకి ఏదైనా సడన్ గా కళ్ళు మసకలు కమ్మడం, కళ్ళు రెండుగా కనిపించడం, కళ్ళు ఒక సైడ్కి వెళ్ళిపోవడము, లేదంటే మూతి వంకరపోవడం. యాక్చువల్లీ మూతి వంకరపోవడం అనేది పేషెంట్ ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరండి. ఎవరన్నా మనకి ఎదురు వాళ్ళు చూసి మూతి వంకరపోయిందని చెప్పాలి. లేకపోతే ఇంకొక ఈజియెస్ట్ సిమ్టమ్ ఏంటంటే, మూతి వంకరపోయినప్పుడు మనం ఏదైనా వాటర్ తాగామనుకోండి, వాటర్ అనేది సైడ్ నుంచి వచ్చేస్తుంది. సో దే విల్ అనేబుల్ టు స్వాలో ఇట్ అట్లా. సో ఆ సైడ్ నుంచి రావడం అనేది కూడా ఒక చిన్న స్ట్రోక్ లక్షణం డెఫినెట్ గా. సో అదొకటి. ఇంకా ఒక బాడీ అంతా తిమ్మిరిగా ఉండడం, ఫేస్ తిమ్మిరిగా ఉంటుంది, చెయ్యి కాలు తిమ్మిరిగా ఉంటుంది. సో ఇట్లాంటి అనమాట. ఇంకా ఆబ్వియస్ గా అందరికీ తెలిసింది ఏంటంటే, చెయ్యి కాలు కంప్లీట్ గా పడిపోతే అది స్ట్రోక్ అనేది అందరికీ తెలిసిందే. కానీ ఈ చిన్నవి నేను చెప్పినవి మైనర్ ఫేస్ కి సంబంధించినవి. తిమ్మిరి అనేది కూడా ఒక స్ట్రోక్ లక్షణమే అండి. సో చాలా మంది నెగ్లెక్ట్ చేసే కంప్లైంట్ కూడా టింగ్లింగ్ నమ్నెస్ అంటారు, తిమ్మిళ్ళు. సో అది కూడా స్ట్రోక్ లక్షణం. బ్రెయిన్ లో ఒక పార్ట్ పోతే అలా ప్రాబ్లం వస్తుంది. ఈ లక్షణాలు కనుక మీకు ఉంటే కనుక ఇమీడియట్ గా న్యూరాలజిస్ట్ కలిసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, మనకి ఇప్పుడు ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి 4.5 hours లోపల వచ్చారనుకోండి. సో డాక్టర్ న్యూరాలజిస్ట్ ఒక మెయిన్ ఎయిమ్ ఏంటంటే, సార్ డయాగ్నోసిస్ అవన్నీ అయిపోతాయి సార్ త్వరగానే? మనం రాగానే ఒక సిటీ స్కాన్ తీసేస్తామండి. సో సిటీ స్కాన్ తీసేసుకొని అయితే రక్తం గట్టగట్టిందా లేకపోతే రక్తం చిట్లిందా అనేది చూసుకుంటాం. సో రక్తం చిట్లింది అని అంటే కనుక మనం ఆ ఇంజక్షన్ అనేది ఇవ్వలేం. సో రక్తం గట్టగట్టింది అని అనుకోండి, అప్పుడు మనం ఆ ఇంజక్షన్ అనేది ఇచ్చామనుకోండి. సో ద మెయిన్ ఎయిమ్ ఈజ్ యాక్చువల్లీ ఏదైతే బ్రెయిన్ టిష్యూ మనం ప్రిజర్వ్ చేయగలమో అది ప్రిజర్వ్ చేసుకోవడానికి మనం ఆ ఇంజక్షన్ ఇస్తున్నాం అనమాట. అంటే ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి. సో మనకి డెఫిసిట్ ఎలాగో వచ్చింది, బట్ కానీ ఆ డెఫిసిట్ ని మినిమల్ గా చేసుకోవడం. అలాంటప్పుడు ఏంటంటే పేషెంట్ కి రీహాబిలిటేషన్ చేస్తే, ఫిజియోథెరపీ అలా చేసామనుకోండి, ఇమీడియట్ గా ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. మరో కాలర్ వెంకన్న బాబు ఉన్నారు, మాట్లాడదామండి. హలో అండి వెంకన్న బాబు గారు. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. వెంకన్న బాబు గారు చెప్పండి. మా అమ్మాయికి 15 years అండి. అమ్మాయికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సమ్మర్ లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. 15 years 15 15 సార్ 15. ఓకే. జస్ట్ ఒక 1/2 hour సింప్టమ్స్ లా వచ్చింది సార్. ట్రీట్మెంట్ ఇమీడియట్ గా తీసుకున్నామండి. అది
ప్రస్తుతానికి బాగానే ఉంది సార్. అది ఏమన్నా మళ్ళీ ఒకసారి అని చెక్ చేద్దామే. అంటే ఇప్పటికి మందులు వేసుకుంటున్నారండి, మందులు ఆపేశారా మీరు? వేస్తున్నాం సార్, టాబ్లెట్ వేస్తున్నాం. ఓకే, ఇప్పుడేం సిమ్టమ్ లేదు కాబట్టి మళ్ళా కంగారు పడాల్సిన అవసరం లేదండి. రెగ్యులర్ గా మందులు వేసుకుంటూ ఉంటే చాలు, అంతే. మరో కాలర్ ఆంజనేయులు గారు ఉన్నారండి. హలో అండి ఆంజనేయులు గారు, మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే ఆంజనేయ గారు, చెప్పండి. మా బాబుకి 18 years ఉండేది సార్. 18 years, ఓకే. ఇంకా పడుకొని లేచిందంటే కింద పడిపోతున్నాడు. ఓకే. మళ్ళీ తర్వాత భోజనం చేసిన తర్వాత కూడా కింద పడిపోతున్నాడు. దీనికి పరిష్కారం ఏమని? పడుకొని లేచినప్పుడు కళ్ళు తిరగడి పడిపోవడం అట్లా ఉంటుందండి? కింద పడిపోతూనే ఉంటాడు. ఓకే. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి మీ కంప్లైంట్ లుక్స్ లైక్ డయాగ్నోసిస్ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనేది అలాగా ఉందండి. ఒకసారి మనం పేషెంట్కి పడుకున్నప్పుడు బీపీ ఎంత ఉంది, లేచినప్పుడు ఎంత బీపీ ఉంది, అలాగే పల్స్ రేట్ పడుకున్నప్పుడు ఎంత ఉంది, లేచినప్పుడు ఎంత ఉంది పల్స్ రేటు అనేది ఒకసారి చూడాల్సి వస్తుందండి. ఆ చూసిన తర్వాత దానికి కారణాలు ఏమున్నాయి అనేది మనం ఒకసారి ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. సార్ అక్కడ 2 మోడల్ చూపిస్తాము. ఏం చెప్పారండి అక్కడ? టాబ్లెట్ ఇచ్చారు సిద్ధం చేయమని. ఓకే, అది వేసుకున్న తర్వాత బాగానే ఉన్నారా ఇప్పుడు? ఆ మెడిసిన్ చేసుకుంటే బాగానే ఉన్నారండి ఇప్పుడు? వేసిన కొన్ని రోజులు ఒక్కటి బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ అట్లానే స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకుని వస్తే ఒకసారి చూసి ఎవాల్యుయేట్ చేయాలండి. ఒకసారి మీ ప్రాబ్లం అయితే అలానే ఉంది, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ లానే అనిపిస్తుంది మీ ప్రాబ్లము, బట్ కానీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, మరో కాలర్ గురుమూర్తి గారు ఉన్నారు. హలో అండి గురుమూర్తి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే మేడం. గురుమూర్తి గారు నమస్తే అండి. నమస్తే సార్. మా మదర్ కి February 6 బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. ఓకే. అదే లోకల్ డాక్టర్ దగ్గర తీసుకపోతే సిటీ స్కాన్ తీసి ఇంజెక్షన్ సజెస్ట్ చేయండి సార్ అంటే ఈ ఇంజెక్షన్ అయితే ఏజ్ కాదన్నారు సార్. ఎంత ఏజ్ అండి మీ మదర్ కి? 8 years? 75 years ఉంటాయి కదా, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఓకే. అయితే 10 days కు మందులు ఇచ్చాడు, మళ్ళీ 10 days తర్వాత రమ్మన్నాడు. తర్వాత మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళుండి ఇట్లా కర్నూలు తీసుకుపోండి అంటే అక్కడ తీసుకపోతే ఎంఐ ఇచ్చినాం. ఇంకా 5 days పెట్టుకొని ఇంజక్షన్స్ ఇచ్చిండ్రు. ఈ మెడిసిన్ వాడుతున్నాం. ఇప్పుడు కాల్ వచ్చింది సార్, లెగ్ అది చెయ్యి కొద్దిగా డల్ ఉంది సార్. చెయ్యి డల్ గా ఉందా? ఓకే. అయితే మాకు లోకల్ ఎండి చెప్పింది అట్లా చెప్పింది సార్, ఇంజక్షన్ అవసరం లేదన్నాడు. కాకపోతే కర్నూలు డాక్టర్ ఏమన్నాడు 4.5 hours తీసుకొచ్చింటే ఇంజక్షన్ చేసిన 2 days నచ్చు కదా అని అంటున్నాడు సార్. అదండి, యాక్చువల్లీ అంటే 75 years కదా, ఇంజక్షన్ వేసి ఉండొచ్చు. మళ్ళీ మాకు లోకల్ డాక్టర్ చీట్ చేసినట్టు అనిపిస్తుంది కదా సార్. అంటే యాక్చువల్లీ అంటే టు సే ఫ్రాంక్లీ అట్లా అని చెప్పలేమండి. అంటే మనకి సిటీ స్కాన్ తీసినప్పుడు అది చిన్నగా ఉందా, రక్తం గడ్డగట్టింది, పెద్ద సైజు ఉందా అనేది దాన్ని బట్టి ఉంటుంది. పెద్ద సైజు ఉందనుకోండి, గడ్డగట్టిందని చెప్పారు సార్. అదే గడ్డగట్టిందే, చిన్నగా రక్తం గడ్డగట్టిందా, పెద్దగా గడ్డగట్టిందా, సైజ్ ఎంత అనేది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. పెద్ద సైజు ఉందనుకోండి, ఆ ఇంజక్షన్ ఇస్తే రక్తం చిట్టడానికి అవకాశం ఉంటుంది, అదే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. ఆ ఒక్క కండిషన్ లో వద్దని చెప్తాం మనము. మా ఇంట్లో అందరు ఆలోచిస్తున్నాం సార్ దాని గురించి. అదేలేండి, అంటే మనం చెప్పలేండి. అంటే ఆ సిటీ స్కాన్ తీసిన టైంలో కొంచెం ఏమైనా రక్తం పెద్దగా గడ్డగట్టి ఉండొచ్చు, అందుకని ఆ డాక్టర్ గారు అడ్వైస్ చేసి ఉండొచ్చు వద్దులే అని చెప్పేసి అని. అంటే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండొచ్చు, మనం ఇంజక్షన్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ అనుకుని ఆ డాక్టర్ గారు ఆ టైంలో అలా చెప్పుండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారు, అలాగే కాలర్స్ కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.